జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందా? ఇది సంచలనం రేపుతున్న అంశం. ఎందుకంటే ఇది సామాన్యమైన అంశం కాదు. సరే ఎవరు ఏ రకంగా మాట్లాడినప్పటికీ, ఏనైనప్పటికీ కూడా ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రజాదరణ ఉన్న వ్యక్తి, తనకేదైనా హాని జరిగినా పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. అసలు ఆలోచనే రాకూడదు. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే వైసీపీ అధినేత డేంజర్‌లో ఉన్నారంటూ గత 2 రోజులుగా జరుగుతున్న ప్రచారం. సరే అది ప్రచారంలో నిజమెంతో, అబద్ధమెంతో, కావాలని ఎవరన్నా చేస్తున్నారా? లేతే ఒక సింపతియో లేతే హైప్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఇవన్నీ కూడా వేరే అంశాలు. కథనాల గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వండి వార్చిస్తారు. కానీ ఇది డేంజర్. ఇలాంటి ప్రచారాలు జరగకూడదు ఎక్కువగా. ఎంత తక్కువగా దీని గురించి ప్రచారాలు జరిగితే అంత మంచిది. ఎందుకంటే ఒక్కొక్క నాయకుడికి లక్షలాది మంది అభిమానులు ఉంటారు. వాళ్ళ మనోభావాలు ఎప్పుడు కూడా దెబ్బతినకూడదు. సరే ఇప్పుడు ఎందుకు ఈ చర్చ వస్తున్నదంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్తున్నప్పుడు జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తారు. మా వాళ్ళు విజువల్స్ కూడా వేస్తారు. భారీగా జనాలు రావడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. ఈ పరిస్థితుల్లో ఆయనకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి భద్రత తగ్గించారు అని చెప్పి మరొక వార్త. మరి మాజీ సీఎంకు భద్రత తగ్గించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదిగో చూడండి ఆయన ఆ రకంగా వెళ్తున్నారు. ఆయన అనే కాదు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు వెళ్ళినా ఎవరైనా సరే భారీగా జనాలు వస్తారు. ఆ జనాల్లో వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తున్నారో ఏంటో ఎవరికి తెలుసు? ఇది ఎవరు వ్యక్తం చేశారు? ఇది ఇక్కడితో ఆగలేదండి. కేంద్ర హోంశాఖకి వెళ్ళింది. డైరెక్ట్గా అమిత్ షా గారితో వైసీపీ ఎంపీలు చెప్పిన అంశం ఇది. ఆయనకి డేంజర్ అండి, జనాల్లోకి వెళ్తున్నారు, భద్రత తగ్గించేశారు, ఆయన పట్టించుకోవట్లేదు, ఆయనకి ప్రాణహాని ఉండే అవకాశం ఉంది అని. అవకాశం ఉంది అన్నా సరే భయమే కదా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 2-3 ఇన్సిడెంట్లు కూడా బాగా వైరల్ అయినాయి. ఆయన ఏదో పక్కన తోయడం, ఆయన మీద పడడం ఇలాంటివన్నీ. అంటే క్రేజ్ ఉన్న నాయకులకి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఖచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా సరే ఆయన మీద పడ్డ వాళ్ళు, లోకేష్ గారు వెళ్ళినా సరే వాళ్ళు అభిమానం ఎక్కువ వీళ్ళందరికీ కూడా. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా ఆ రకంగానే భారీగా తరలి వచ్చేస్తుంటారు జనాలు. వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. సరే సిచ్యువేషన్ ఏమైనప్పటికీ కూడా వాళ్ళు సేఫ్గా ఉండాల్సిన అవసరం ఉంది కదా. సరే ఇదంతా కూడా ప్రచారం మీద లేకపోతే సింపతి మీద ముందుగా నేను చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు భద్రత తగ్గించారు. మరి అమిత్ షా గారు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఈ విషయం చెప్పిన వెంటనే ఆయన ఇమీడియట్గా అదిగో అక్కడ విజువల్స్ కూడా ఆయన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారట ఎంపీలకి. నేను చూసుకుంటానని చెప్పారట, భద్రత పెంచాలని చెప్తారట, లేదా ప్రత్యేకంగా ఎవరినైనా ఆయన భద్రత కోసం నియమిస్తారా? ఇలాంటివన్నీ కూడా రగులుతున్న ప్రశ్నలు. అయితే రీసెంట్గా ఢిల్లీలో ఈ కలడం అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ కథనం. ఇక భద్రత విషయంపై వైసీపీ ఆవేదన చెందడం వెనుక సరే వీళ్ళ వెర్షన్ ఒకలాగా ఉంటుంది, వాళ్ళ వెర్షన్ ఒకలాగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఏ నాయకుడికైనా సరే ఇబ్బందికరంగా ఉంటుందో ఇలాంటి ప్రచారం జరిగిందంటే ఆటోమేటిక్గా భయపడతారు. అందులోని మా నాయకుడికి ఏం కాకూడదని కోరుకుంటారు. మరి ఇక్కడ విషయానికి వచ్చేసరికల్లా కూటమి అవనియండి లేదా వేరే కొన్ని మాధ్యాలు అవనియండి, వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ సేమ్ సీన్నే క్రియేట్ చేస్తుంది, సేమ్ సీన్నే జనాల్లోకి తీసుకువెళ్తున్నది. అప్పుడు ఏదో ఆ ఎయిర్పోర్ట్లో జరిగిన దాని ఏదో ఒక టైటిల్ కూడా పెట్టేశారు. ఇది ఇప్పటికే అది నడుస్తూ ఉంటుంది, కోడికత్తి కోడికత్తి కోడికత్తి, కోడికత్తితో పొడిస్తే కోడికత్తి, లేకపోతే ఇంకో కత్తితో పొడిస్తే ఇంకో కత్తి. సరే ఇంక రాజకీయాల్లో ఇంక టైటిల్ అన్నీ సర్వసాధారణమే కాబట్టి సో ఆ రకంగానే ఉంటారు. ఎందుకంటే ఈ అంశం కూడా మనం మాట్లాడాలి. గతంలో ఆ హెలికాప్టర్ అంశంలో కూడా అప్పుడు జనాలు ఎంతమంది వచ్చేసారు? ఇప్పటిది కాదు, ఇది రీసెంట్. ఇది అప్పట్లో పెద్ద ఎత్తున రావడం, జనాలందరూ హెలికాప్టర్కి ఏదో అయిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అనుమానాలు రావడంలో తప్పులేదండి. ఖచ్చితంగా అనుమానాలు ఇవన్నీ కూడా వ్యక్తం అవుతుంటాయి. ఎవరు ఎక్కడి నుంచి ఏ ముసుగులో ఎవరి మీదన్నా బురద జల్లడానికి కూడా కొన్ని జరుగుతుంటాయి దాడులు. సరే అప్పుడేదో ఆ కోడి కత్తితోటి వాళ్ళే కావాలని చేసుకున్నారు, అది అప్పుడు క్రియేట్ చేశారు. అప్పుడు కోడి కత్తి, ఇప్పుడు ప్రాణహాని అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కోడి కత్తి అవనియండి, లేకపోతే ఇంకోటి అవనియండి, ముఖ్యంగా ఇది ప్రభుత్వానికి సవాలు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరుగుతుందా జరగదా అన్నది పక్కన పెట్టేయండి. జరగకూడదు, ఖచ్చితంగా ఎవరికి జరగకూడదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమున్నది? ప్రజాస్వామ్యంలో ఉన్నవారికి, ఒక ముఖ్య నాయకులకి, ఇలాంటి వాళ్ళకి చాలా జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. అంత ఈజీ ఏం కాదు.
ఎవరో అంత ధైర్యం ఏమి చేయరు ఏ నాయకుల మీద. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అప్పట్లో విపరీతంగా ప్రచారాలు జరిగినాయి. ఏదో బ్లేడ్ బాధ్యులు వచ్చినాయి, లేకపోతే బ్లేడ్ బ్యాచ్లు వచ్చినాయి, లేకపోతే ఇంకోరు వచ్చారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, సూదులు తెచ్చారు, సూదులతో పొడుస్తున్నారు, ఏదో రాళ్లతో దాడి చేయడానికి చూశారు, లేకపోతే ఇంకో రకంగా చేశారు. ఒకనొక టైంలో ఏంటి అయితే రెక్కీ నిర్వహించారు హైదరాబాద్లో వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ మాదాపూర్లో ఉన్న నివాసం ఉంది కదా పవన్ కళ్యాణ్ గారిది, అక్కడ రెక్కీ నిర్వహించారని ఈ రకమైన ప్రచారం కూడా జరిగింది. అప్పుడు భయానికి గురయ్యారు, అప్పుడు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కదా, ఎవరో కావాలని ఎవరినో ఎందుకు చేస్తారు? అలాంటి సంస్కృతి అయితే ఆంధ్రప్రదేశ్లో లేరు. అది వాళ్ళు అయినప్పటికీ వీళ్ళైనప్పటికీ కూడా ఏదో రాజకీయంగా విమర్శలు చేసుకుంటారు, సరే కొద్దిగా శృతి మించే మాట్లాడతారు, పర్సనల్ అటాకులు చేస్తారు, మంచి టైటిల్స్ పెడతారు. ఇంతవరకే పరిమితమైంది, అంతవరకే పరిమితం అవ్వాలి కూడా, అది కూడా అవ్వకూడదు. సరే ఏదో అంతవరకు అయితే సరే, ఇంకా రోజు వింటారు, ఏదో మాట్లాడుకుంటారు, తిట్టుకునేవాడు తిట్టుకుంటాడు, మెచ్చుకునేవాడు మెచ్చుకుంటాడు, అక్కడితో పోతుంది. కానీ ఇది శృతి మించకూడదు. ఎందుకంటే భద్రత ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉంది ఏ నాయకుడికి అయినప్పటికీ కూడా. ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళకి భద్రత పెంచాలి, ఎందుకంటే వాళ్ళకి అభిమానులు ఉంటారు, పెద్ద ఎత్తున తరలి వస్తారు. దాన్ని మనం ఏదో తక్కువగా ఇంకోటి చేసో అన్నది మంచిది కాదు. అప్పట్లో ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఆ రకంగానే చేశారు, లేదా పవన్ కళ్యాణ్ గారికి కూడా భద్రత లేకుండా చేశారు, ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టారు, పర్మిషన్లు ఇవ్వలేదు, ఇలాంటివన్నీ కూడా ప్రచారం జరిగింది. మీ హయాంలో కూడా అలాంటి ప్రచారం జరిగినప్పుడు వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేశారు, ఆందోళనలు వ్యక్తం చేశారు, ధర్నాలు చేశారు. ఆయన అయితే ఆ కారు టాప్ మీదకి ఎక్కి ఆయన వెళ్ళిన సందర్భం ఉంది, నడుచుకుంటా వెళ్ళిన సందర్భం ఉంది పవన్ కళ్యాణ్ గారు. అక్కడి నుంచి విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే ఆ బార్డర్లో కోదాడ దగ్గర ఆపేస్తే ఆ బ్రిడ్జ్ అంతా కూడా నిండిపోయింది. సో ఇలాంటి చాలా సంఘటనలు జరిగినాయి. ఇవన్నీ కూడా ఎవరు అధికారంలో ఉన్నా ఇవి మంచిది కాదండి. ఈ ఇచ్చే మెసేజ్ అయితే 100% మంచిది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని అడ్డుకుంటాం, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అడ్డుకుంటామన్న మెసేజ్ అయితే మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. ధర్నాలు చేయనియండి, ఆందోళన చేయనియండి, వెళ్ళనియండి, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునివ్వండి, భద్రత కల్పించండి, రోప్ పార్టీలు పెట్టండి, ఎటువంటి హాని కలగకుండా చూడండి. ఇప్పుడు ఏదైనా చిన్నదైనా సరే అది ప్రభుత్వానికి మచ్చొస్తుంది. సో ప్రభుత్వానికి మచ్చ తేవాలని కూడా ఏదైనా చేయొచ్చు కదా, ఆ కుట్రలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా. మనం ఎన్ని కథనాలు చూడలేదు, ఎన్ని స్టోరీలు వింటలేదు, ఎన్ని కథనాలు వింటలేదు. సో దేనికి కూడా అవకాశం ఇవ్వకూడదు, దేనికి కూడా అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా వాళ్లకు ఎటువంటి హాని కలగకుండా ఉండే విధంగా కాపాడుకోవాల్సిన బాధ్యతలు, వాళ్ళని జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత పోలీస్ శాఖకి, ప్రభుత్వానికి కూడా ఉంది. ప్రతిపక్ష నాయకుడు సరే, ఆయన ప్రతిపక్షం లేదు ఇది అది అని ఏ రకంగా మాట్లాడుకున్నప్పటికీ కూడా ఒక సీఎం స్థాయి వ్యక్తి కాబట్టి అప్పుడు వాళ్ళున్నా, అప్పుడు మీరున్నా, ఇప్పుడు వాళ్ళున్నా, ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇది ఏంటంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం ఇది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా కాబోతుంది, ఇది ఇక్కడతోటి కాదు, ముందు వెళ్ళిపోతున్నారు. అమిత్ షా రంగంలోకి దిగారు అని అమిత్ షా గారు ప్రభుత్వంతో మాట్లాడతారు. మళ్ళీ దీంట్లో కూడా వేరే కథనాలు, వాళ్ళు కూటమిలో ఉన్నారు, ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి అంతలాగా ఎందుకు పట్టించుకుంటారు, వీళ్ళకి ఎందుకు అపాయింట్మెంట్లు ఇస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూటమిలో ఉన్నా లేకపోయినా ఎన్డీఏ, ముఖ్యంగా కమలం, ఎన్డీఏ అనలేము, బీజేపీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో నెగిటివ్గాను ఇంకో రకంగాను చేసే పరిస్థితి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాలు అలాగే చేస్తాయి. ఎవరు ఏమనుకున్నా, ఎవరు కాదనుకున్నా, ఎవరు అనుకున్నా కేంద్ర ప్రభుత్వాల తీరు అలాగే ఉంటుంది. 2 నాలుకలతోడు 2 కళ్ళతోనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరితో అవసరం వస్తుందో తెలియదు కదా, ఎప్పుడు ఎవరితో అవసరం వస్తుందో తెలియకుండా మనం ఎందుకు గొడవలు పెట్టుకోవాలి? అంత అవసరమే ఉంది. మనకేం రక్త సంబంధాలు లేవు కదా, రాజకీయ పార్టీలో రక్త సంబంధాలు ఏముండవు, అప్పటికప్పుడు స్పాట్లో ఉండే సంబంధాలే. ఆ టైంకి పని జరుగుతుందా లేదా, ఇదే ధోరణి ఉంటుంది. ఇప్పుడు కూడా అదే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎంపీలు కలడానికన్నా, లేదా ఇంకొకటన్నా, లేదా ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నో చెప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలుస్తామన్నా, మేము కూటమిలో ఉన్నాం, నీతో మేము కలము అనే పరిస్థితి ఉండదు. వాళ్ళు 3 సార్లు అధికారంలో ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన ఆలోచనలు చేస్తున్నది కాబట్టి వాళ్ళు ఆచితూచి అడుగులు వేస్తుంటారు. ఇక్కడ మీరు ఏదో కొట్టుకోవడం, తిట్టుకోవడం ఈ రకమైన చేస్తుంటారు, కానీ కేంద్రానికి అంతా ఒకటే. పైకి మాత్రం మనది అన్నట్టుగా అనిపిస్తుంటాయి కొన్ని అంశాలు చూస్తుంటే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా దీని మీద మాట్లాడలేదు, నెగిటివ్గా ఏమీ ప్రచారం చేయలేదు. సరే, వీళ్ళతో ఉన్నాం కాబట్టి కొద్దిగా ప్రయారిటీ ఇస్తే ఇవ్వచ్చు కాక, కానీ అక్కడ లైన్ అయితే కట్ చేయరు.
సో ఆ ధోరణి ఉందని జరుగుతున్న ప్రచారం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ లైన్ కట్ చేస్తారు, లైన్ కట్ చేయదు. సో ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని అన్నది ఎంతవరకు వాస్తవం, ఆయన మీద ఎటువంటి ఈగా వాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీస్ శాఖది ఉన్నదన్నది వాళ్ళ అభిమానులు కోరుతున్న అంశం. సో అది మంచి పరిణామం కూడా, ఆ రకంగానే చెయ్యాలి. రాజకీయాలని కూడా తర్వాత చూసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా నిజంగా దీని మీద దృష్టి పెట్టాలి. ఆయనకి కూడా ప్రత్యేకమైన భద్రత ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. బయటికి వెళ్తుంటారు కాబట్టి ఇంక ఎలక్షన్ టైం వస్తుంది, లోకల్ వార్ అవన్నీ వస్తుంటుంది. అంటే ఇప్పుడు పెద్దదేం కాదండి, చిన్నది జరిగినా సరే అది రాష్ట్రానికి ఎఫెక్ట్ అవుతుంది. అది పెద్ద ఎత్తున ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేస్తుంది. సో అంతవరకు తీసుకురాకూడదు. సో ఆయన సేఫ్గానే ఉంటారు. కానీ ఎందుకు ఈ ప్రచారం ఇప్పుడు జరుగుతుంది, మళ్ళీ దీన్ని వేరే రకంగా చేసి అప్పుడు కోడికత్తి అన్నారు, వాళ్ళు అప్పుడు అది అన్నారు, ఇప్పుడు ఇది అన్నారు, ఇప్పుడు మళ్ళీ డ్రామాలు ఆడుతున్నారని చెప్పి వీళ్ళు అంటారు. డ్రామాలు ఆయన ఆడుతున్నారో లేకపోతే వాళ్ళ తాలూకా వాళ్ళు ఆడుతున్నారు అన్నది పక్కన పెడితే ఆయన భద్రత ముఖ్యం, మీ భద్రతలు కూడా ముఖ్యమే. ఎటు నుంచి ఎటువైపు ఏది వస్తుందో ఎవ్వరూ ఏం చేసే పరిస్థితి ఉండదు. ఆ రోజు ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటన ఎవరు ఊహించలేదు కదా. అసలు బయట వాళ్ళు ఎవరైనా లోపలికి వెళ్ళగలరా? సరే అక్కడ ఉన్న వాళ్ళు చేశారు, సరే వీళ్ళు చేయించుకున్నారు, వాళ్ళు చేయించుకున్నారు, సింపతి ఇవన్నీ పక్కన పెడితే జరగరాంది ఏమన్నా జరిగితే పరిస్థితి ఏంటి? సో ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పూర్తి స్థాయి భద్రత అందించాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న పొరపాటు జరిగినా అది కూటమికే దెబ్బయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు వస్తుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి, వాళ్ళ శ్రేణులకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఆయన జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మీకు కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయింది కాబట్టి అమిత్ షా రంగంలోకి దిగారట. మరి ఆయన ఏం చేస్తారో చూద్దాం.